హాయ్ ఎవ్రీవన్. కాగల్ వెబ్సైట్లోని ఒక డేటా సెట్ అనేది జూపిటర్ నోట్బుక్లో ఏ విధంగా లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనమైతే ఇప్పుడు ఫాలో అవుదామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. కాగల్ వెబ్సైట్లో మీరు లాగిన్ అయిన తర్వాత డా డేటా సెట్స్ అనేవి చాలా కనిపిస్తాయి మనకి. నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానల్లో డేటా సెట్స్ క్లిక్ చేసి సెర్చ్లో ఒక బేసిక్ డేటా సెట్స్ అయితే పిక్ చేసుకుంటున్నానండి. లైక్ కోవిడ్, జొమాటో, స్విగ్గీ, లైక్ క్రెడిట్ కార్డ్ రిపోర్ట్స్ ఇట్లాంటివి ఎనీథింగ్ మీరు ఒక బేసిక్ డేటా సెట్ పిక్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జొమాటో డేటా సెట్ 3 months అగో అని అయితే ఉందండి. ఈ పర్టికులర్ డేటా సెట్ ఏదైనా చూస్ చేసుకోండి, ఎనీ డేటా సెట్ చూస్ చేసుకోండి. నేనైతే ఇది పిక్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ డేటా సెట్ యాజ్ జిప్ అని కనిపిస్తుంది, అబ్జర్వ్ చేశారా? ఇది క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అవుతుందండి ఫైల్ అనేది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డౌన్లోడ్ అయితే అయింది. ఇది క్లిక్ చేయండి సార్. క్లిక్ చేస్తే ఆ, మీ లోకల్ స్టోరేజ్లో అంటే మీ ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్స్లో స్టోర్ అవుతుంది అన్నమాట. మీకు కనిపిస్తుంది ఇక్కడ డౌన్లోడ్స్లో ఒక యాక్టివ్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది. డేట్ అండ్ టైం కూడా చూడండి, లైక్ ఈ రోజు డేట్. ఓకేనా? ఇది క్లిక్ చేయండి. ఇది జిప్ ఫైల్స్ అండి. ఇవి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే జిప్ ఫైల్స్ మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఈ డేటా సెట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ లోకల్ స్టోరేజ్లో ఏదైనా ఒక వర్కింగ్ డైరెక్టరీలో పేస్ట్ చేయండి. జనరల్గా నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్లో డాక్యుమెంట్స్ కనిపిస్తుంది కదండి, ఈ డాక్యుమెంట్స్ డైరెక్టరీలో జూపిటర్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశానండి. ఈ పర్టిక్యులర్ జూపిటర్ అనే ఫోల్డర్లో నేను ఆ డేటా సెట్ని అయితే పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ అయింది, గమనించారా? జొమాటో డేటా సెట్ అని చెప్పి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ డేటా సెట్ రీనేమ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, డేటా సెట్ రీనేమ్ చేయండి. రైట్ క్లిక్ చేసి రీనేమ్ క్లిక్ చేయండి. ఓకేనా? మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, జొమాటో డేటా సెట్ 2025 ఎంటర్. జొమాటో డేటా ఫైల్ నేమ్ కూడా చెక్ చేయండి, క్యాపిటల్ ఉందా స్మాల్ ఉందా కూడా చెక్ చేయండి. ఓకేనా? నేను అన్ని కూడా స్మాల్ లెటర్స్లో ఫైల్ నేమ్ అయితే రీనేమ్ చేస్తున్నాను. జొమాటో డేటా 2025 ఏదైనా ఎట్లాగే చేయండి. ఓకేనా? ఇప్పుడు మెల్లి ఏం చేస్తారంటే మీ జూపిటర్ నోట్బుక్ లాంచ్ చేస్తారు కదా, జూపిటర్ నోట్బుక్ లాంచ్ చేసిన తర్వాత ఇది హోమ్ ట్యాబ్ అండి. లెఫ్ట్ సైడ్ పైన కనిపిస్తుంది, గమనించారా? ఇది హోమ్ ట్యాబ్. హోమ్ ట్యాబ్ ఇది ఒక ట్యాబ్ అంటారు వీటిని. దీని ఒక ట్యాబ్ అంటారండి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జూపిటర్ మీద క్లిక్ చేయండి. ఒకసారి రీఫ్రెష్ చేస్తానా? రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ జూపిటర్ కనిపిస్తుంది కదండి, జూపిటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మెయిన్ పేజ్కి వెళ్తుంది. సో మన లోకల్ స్టోరేజ్లో ఉన్న డైరెక్టరీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి, గమనించారా? డైరెక్టరీస్ కనిపిస్తున్నాయి. నేను డౌన్లోడ్ చేసుకున్న ఫైలు, ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫైలు, కాపీ చేసుకున్న ఫైల్ అనేది ఎక్కడ సేవ్ చేసుకున్నా? డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకున్నానండి. డాక్యుమెంట్స్. ఓకేనా? డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకున్నాను. డాక్యుమెంట్స్లో జూపిటర్లో సేవ్ చేసుకున్నాను, జూపిటర్ అనే ఫోల్డర్లో. జూపిటర్ ఇక్కడ కనిపిస్తుందా చూడండి. అక్కడ జొమాటో డేటా 2025 .csv ఎక్స్టెన్షన్తో నాకు ఏదో కనిపిస్తుంది. ఇక్కడ .csv కూడా ఉంది, అంటే ఇది కామా సెపరేటర్ ఫైల్స్ అని. ఇది క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తుంటే నాకు డెలిమీటర్, కామా డెలిమీటర్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇదే వర్కింగ్ డైరెక్టరీలో ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇన్ కేస్ మీ లోకల్ స్టోరేజ్ అనేది ఇక్కడ కనిపించకపోతే డైరెక్ట్గా రైట్ సైడ్ నా అప్లోడ్ కనిపిస్తుందా మీ అందరికి? అప్లోడ్. అప్లోడ్ క్లిక్ చేయండి. అప్లోడ్ క్లిక్ చేసి కాపీ చేసుకున్న వర్కింగ్ డైరెక్టరీ నుండి అప్లోడ్ అయినా చేసుకోవచ్చు. లైక్ డాక్యుమెంట్స్, జూపిటర్, ఆ డేటా సెట్ని అప్లోడ్ అయినా చేసుకోవచ్చు అండి, ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో నేనైతే నా లోకల్ స్టోరేజ్ కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్గా డాక్యుమెంట్స్, జూపిటర్. ఓకే, ఇది నా వర్కింగ్ డైరెక్టరీ. ఇక్కడ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. పైథాన్ ఫైల్, పైథాన్ 3 కెర్నల్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. ఓకే, ప్రీవియస్ ట్యాబ్స్ క్లోజ్ చేసుకుంటున్నా. వీటిని సెల్స్ అంటారండి.
ఓకేనా, సెల్స్ అంటారు వీటిని. జూపిటర్ నోట్బుక్ లో ఏ విధంగా ఉంటుందంటే సెల్ టు సెల్ ఇంటరాక్షన్ ఉంటుంది. మీరు రాసే కోడ్ అనేది సెల్ టు సెల్ ఇంటరాక్షన్. ఎక్కడైనా ఎర్రర్ వస్తే గనక ప్రీవియస్ సెల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా. సో కావాల్సిన డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసుకుంటున్నా. ఎక్స్క్లమేటరీ మార్క్, పిప్ ఇన్స్టాల్, నంపై అండ్ పిప్ ఇన్స్టాల్ పాండాస్. షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే సెల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టార్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇలా స్టార్ మార్క్ ఉంటే ఈ పర్టికులర్ సెల్ అనేది స్టిల్ ఇంకా లోడ్ అవుతుందని అర్థం అండి. ఓకేనా, స్టార్ మార్క్ కనిపిస్తే సెల్ అనేది లోడ్ అవుతుంది అని అర్థం. సో లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు ఇంకో సెల్లో ఈ లోపు నేను కోడ్ రాసుకుంటున్నా. ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్పి. చూసారా, కలెక్టింగ్ నంపై. నంపై అయిపోయింది, నెక్స్ట్ పాండాస్ కూడా అవుతుంది. ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడి. నిక్ నేమ్స్ ఇస్తున్నాం. ఈ సెల్ అయితే ఇంకా ఎగ్జిక్యూషన్ లోనే ఉందండి. గమనిస్తే స్టిల్ ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లోపు ఏం చేస్తున్నా, ఈ పర్టికులర్ సెల్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. బట్ మీరు అట్లా చేయకండి, ఒక సెల్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకొక సెల్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సో ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రీవియస్ సెల్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ సెల్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సెల్ టు సెల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, డేటా ఈక్వల్ టు పీడి డాట్ రీడ్. రెండు సెల్స్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది, గమనించారా. నంపై ఇన్స్టాల్ అయిపోయింది, పాండాస్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకున్నా, ఇంపోర్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నా. ఈ సెల్ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేసుకున్నా. పీడి డాట్ రీడ్ సిఎస్వి. ఇవి క్యాపిటల్ ఉన్నాయా, స్మాల్ ఉన్నాయా, మధ్యలో స్పేసెస్ ఇచ్చామా లేదా అనేది క్లియర్ గా అబ్జర్వేషన్ చేయండి. మీరు క్లియర్ గా అబ్జర్వేషన్ చేస్తేనే మీకు ఆ కోడ్ అర్థమవుతుంది. హాఫ్ ఆఫ్ గా కంగారు కంగారుగా ఎప్పుడూ కూడా కోడింగ్ అనేది చెయ్యకండి. పేషెన్స్ అనేవి చాలా ఉండాలి. ఓకేనా, పేషెన్స్ ఉంటేనే మీరు కోడింగ్ చేయగలుగుతారు. పారాంథసిస్, డబల్ పారాంథసిస్, ఓపెన్ క్లోజ్ చేసుకున్న పారాంథసిస్, డబుల్ కోట్స్ ఓపెన్ క్లోజ్ చేసుకున్నానండి. ఈ డబుల్ కొటేషన్స్ లోపల ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఏంటి ఇక్కడ, ఫైల్ నేమ్ ఏంటి, జొమాటో డేటా 2025.csv. ఫైల్ ఒక ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలండి. జొమాటో డేటా 2025.csv. ఆ ఫైల్ ఒక ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలి. డాట్ పీడిఎఫ్, డాట్ ఎక్స్ఎల్, డాట్ జేపెగ్. సో ఇట్లా ఎక్స్టెన్షన్స్ కూడా మెన్షన్ చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. ఓకేనా, ఫైల్ నేమ్ కామా డెలిమీటర్. డెలిమీటర్ స్పెల్లింగ్ చెక్ చేసుకోండి, DELIMITER ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో కామా ఇస్తున్నా, సింగిల్ కోట్స్ ఇన్ బిట్వీన్ కామా ఇస్తున్నా. ఓకేనా, డేటా. షిఫ్ట్ ఎంటర్ నొక్కుతున్నా. లోడ్ ఏం చూసారా, క్యాగిల్ వెబ్సైట్ లో ఉన్న డేటా సెట్ డౌన్లోడ్ చేసుకున్నా. ఆ జిప్ ఫైల్ వస్తే దాన్ని కాపీ చేసుకొని, జిప్ ఫైల్ కాపీ చేసుకోవడం కాదండి, జిప్ ఫైల్ ఓపెన్ చేసి ఆ డేటా సెట్ ని కాపీ చేసుకుని ఒక వర్కింగ్ డైరెక్టరీలో స్టోర్ చేసుకున్నా. జూపిటర్ లాంచ్ చేశాను, ఆ వర్కింగ్ డైరెక్టరీ చూస్ చేసుకున్నా. మీకు వర్కింగ్ డైరెక్టరీ కనిపించకపోతే అప్లోడ్ చేసుకుంటారు. ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ స్టెప్స్ ఫాలో అయితే డేటా సెట్ లోడ్ అవుతుంది. క్లియర్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ కమ్యూనిటీ సపోర్ట్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. పైథాన్ బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మే 1 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. కంప్లీట్గా కోర్సులోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్లో టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ 45 days కోర్స్ ఒక డ్యూరేషన్. ఫీ స్ట్రక్చర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అండ్ మేము ప్రొవైడ్ చేసే కంటెంట్ అనేది లైఫ్ టైం యాక్సెస్ కూడా ఇస్తున్నామండి. కోర్స్ యొక్క సిలబస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, డౌట్ సెషన్ సపోర్ట్ ఉంటుంది, టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ మీరు డెమో అయితే వాచ్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో అనేది వస్తుంది. మీరు డెమో వాచ్ చేసిన తర్వాతే మీకు నచ్చితేనే కోర్స్ ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగు లాంగ్వేజ్లో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది ప్రొవైడ్ చేయండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.